హాయ్ అండి, వెల్కమ్ టు శివ డిజిటల్ ఆర్ట్. మనం ఆల్రెడీ ముందుగా 5 క్లాసెస్ కంప్లీట్ చేసామండి. 5 క్లాసెస్లోనూ అన్ని టూల్స్ గురించి పూర్తిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడకుండా ఈ వీడియోస్ చూస్తుంటే ముందు ఆ వీడియోస్ చూడండి. క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చాను. 5 వీడియోస్ ప్రతి టూల్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు అన్ని టూల్స్ యూజ్ చేసి ఒక థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసే ఉంటారు, కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి. మనం క్లాస్లో విని ప్రాక్టీస్ చేసేది వేరు, ప్రాక్టికల్ గా మనం చేసేటప్పుడు వచ్చే ఇష్యూస్ వేరు అనమాట. అలాంటివి వస్తే ఆ టైంలో ఎలా చేసుకోవాలనేది నేను వర్క్ చేస్తూ మీకు చెప్తాను. ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం పెయింట్ క్లాసెస్ ఉన్నాయి కదా, క్లాసెస్ కోసం ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ అంతే, చూడొచ్చు. మీరు కనుక ఆ వీడియోలు చూడకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే ముందు ఆ వీడియోలు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్ వేలోనే పూర్తిగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ మా ఛానల్ నుంచి మీకు ఫోన్కి అందుతుంది. సరే అండి, ఇప్పుడు క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే పెయింట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకోటి అండి, మనం ప్రతిసారి ఇక్కడ పెయింట్ అని టైప్ చేసే సెర్చ్లో అలా వెళ్లకుండా ఆల్రెడీ ఇప్పుడు పెయింట్ అని మనం ఓపెన్ చేస్తాం కదండి, ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ఈ టాస్క్ బార్లో ఇలా మనం ప్రతి ఒక్క యాప్ని పిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పెయింట్ అని ఒకసారి ఓపెన్ చేయండి. పెయింట్ అన్నాం కదండి, పెయింట్ అనగానే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కింద టాస్క్ బార్లో ఓపెన్ అయింది కదా, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పిన్ టు టాస్క్ బార్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం, అది పోదన్నమాట. ఓపెన్ లేదు కానీ అక్కడ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు, ఓపెన్ అయిపోతుంది అనమాట. ప్రతిసారి సర్చ్లోకి వెళ్ళి పెయింట్కి వచ్చి పెయింట్ అని టైప్ చేసి క్లిక్ చేసి అలా రానవసరం లేదనమాట. సో ఓకే అండి, ఫస్ట్ అయితే మనం వర్క్ స్పేస్ అండి. మెయిన్గా ఒక థంబ్నెయిల్కి మనం ఏ వర్క్ చేస్తున్నా సరే, థంబ్నెయిల్కే కానీ A4 సైజ్ షీట్ మీద పేపర్కి ప్రింట్ కోసమే కానీ ఏ ఫోటో చేస్తున్నా ఒక సైజ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. మనం ఫైల్ ఓపెన్ చేసినప్పుడే ఈ సైజ్ అనేది సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం అంత వర్క్ చేసిన తర్వాత సెట్ చేయాలంటే చాలా కష్టం అండి. మనం ఫస్ట్ క్లాస్లోనే ఫైల్ గురించి చెప్పాం. ఫైల్లో ఇక్కడ ఇమేజ్ ప్రాపర్టీస్ కని వెళ్ళాలి. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇమేజ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి అనమాట. ఇలా ఓపెన్ అయినప్పుడు మనకి ఇంచెస్, ఒకవేళ ఫైల్ విడ్త్ కానీ హైట్ కానీ మనకి ఇంచెస్లో తెలిస్తే ఇంచెస్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇంచెస్ ఇవ్వచ్చు. సెంటీమీటర్స్ అని తెలిస్తే సెంటీమీటర్స్ ఇవ్వచ్చు. పిక్సెల్స్ అని తెలిస్తే పిక్సెల్స్లో ఇవ్వచ్చు. ఇక్కడ డిఫాల్ట్ అయితే ఇక్కడ డిఫాల్ట్ సైజ్ అనమాట ఇది. ఒకవేళ మనం ఎప్పుడైనా తప్పు పెట్టాము, డిఫాల్ట్ సైజు కావాలి అనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ అని కొడితే మనం ఇక్కడ మార్చినా సరే డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ యొక్క సైజు ఇంచెస్ తెలుసు, మనకి పిక్సెల్స్ తెలుసు. పిక్సెల్స్లో వచ్చేసరికి మనకి 1084/720 అని ఉంటుందన్నమాట. సో ఇలా ఇంచెస్లో వచ్చేసరికి 16/9, పోర్ట్రేట్ వచ్చేసరికి 9/16 అని ఇలా చెప్తాం అనమాట. అయితే ఇప్పుడు నాకు ఇంచెస్లోనే కరెక్ట్గా తెలుసు అనమాట, అందుకని నేను 16/9 తీసుకుని ఓకే అంటున్నాను. ఇది ఆల్రెడీ 16/9 ఉంది కాబట్టి ఏం చేంజెస్ లేవు. సో ఇలాగ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు థంబ్నెయిల్ కదండి, మన థంబ్నెయిల్కి ఎలా క్రియేట్ చేయాలి. పెయింట్ అనేది ఇక్కడ లేయర్స్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, ఈ లేయర్స్ ఇది మీకు వచ్చేసరికి 5th క్లాస్లో ఉంది. మీరు లేయర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. ఎలా, ఫస్ట్ బేస్ మన బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి రావాలన్నమాట. బ్యాక్ లేయర్ నుంచి, అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం పైకి రావాలి. వర్క్ అనేది అంటే ఒక పేపర్ మీద పేపర్ పెడుతున్నట్టుగా రావాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్కి ఇక్కడ లేయర్స్లో చూసినట్టయితే ఎక్కడైనా ఒక లేయర్ క్రియేట్ చేసాం, ఇక్కడ ఉంటుంది కదండి. ఈ లేయర్ మీద అయినా మనం ఫిల్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ దగ్గర వైట్ మీద క్లిక్ చేశారంటే మన కలర్ ఏ కలర్ కావాలి బ్యాక్గ్రౌండ్ అని అడుగుతుంది అనమాట. సో మనకి బ్లూ అని అనుకోండి, ఇక్కడ బ్లూని టిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ దీనికి సైడ్కి వచ్చేసరికి షేడ్స్ ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ క్లాసులో కవర్ చేశాను. సో మన బ్యాక్ సైడ్ కాబట్టి లైట్ షేడ్ రాకూడదు, ఎందుకంటే మనకి టెక్స్ట్ అనేది లైట్ కలర్లో ఉండాలి. ఈ బ్యాక్గ్రౌండ్ అనేసి కొంచెం డార్క్ ఉండాలి, అందుకని సో డార్క్ సెట్ చేద్దాం. ఈ బ్లూ అనే కాదు, ఏది పెట్టుకున్నా మనం డార్క్ షేడ్లోకి వెళ్ళొచ్చు అనమాట ఇలాగా. సో ఇప్పుడైతే బ్లూ పెట్టుకున్నాను.
ఇక్కడ కలర్ యాడ్ చేసుకోవచ్చు, మనం ఏమైనా అవసరం అయితే మళ్ళీ అవసరమైద్ది. సో ఓకే, ఇప్పుడు డార్క్ బ్లూ తీసుకొచ్చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ లేయర్లు సెలెక్ట్ చేసి ఉంది చూడండి, సెలెక్ట్ చేసిన లేయర్కి పింక్ కలర్ షేడ్ ఉంటుంది. ఓకేనండి, ఇలా సెలెక్ట్ చేసిన లేయర్లో ఫస్ట్ ఏం చేద్దామంటే బ్రష్ తీసుకునైనా చేసుకోవచ్చు, లేదంటే మనం షేప్స్ ఉన్నాయి కదా, షేప్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. నేను రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఓకేనండి, రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ నేను ఈ క్లాసులో ఏమేమి చెప్తున్నాను అనేదంతా దీంట్లో చెప్తున్నాను అనమాట. దీంట్లో లిస్ట్ ఇస్తాను నేను చేసే థంబ్నెయిల్కి. ఇలా సెలెక్షన్ ఉన్నప్పుడు మనం కలర్ మార్చుకుంటాం తెలుసు కదా. నేనైతే వైటే సెట్ చేస్తున్నాను. ఇక్కడ షేప్ ఫిల్ కూడా వైటే ఇస్తున్నాను అనమాట. ఓకేనండి, సైజు కూడా లిస్ట్ ఓకే ఇలా ఇచ్చాను. ఇది ఒక లేయర్లో పెట్టేసినాను. మళ్ళీ ఈ లేయర్లో నేనేం సెట్ చేయను, ఎందుకంటే మళ్ళీ ఇది అడ్జస్ట్ చేయాలంటే నాకు ఒక లేయర్లో ఒక ఐటమే పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే ఇలా షేప్స్ అన్నీ చేసుకున్నామండి. ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ పెయింట్ అని రావాలి. నేను ముందే ఎలా చేయాలనేది ఇక్కడ ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్నాను, ఇక్కడ స్టార్ట్ చేశాను, ఇక్కడికి ఎండ్ చేసి మూవ్ చేశాను. ఇక్కడ కలర్ కొంచెం డార్క్ చేసుకుంటున్నాను. ఓకే, ఫిల్లులో కూడా డార్కే. ఓకేనండి, ఇట్లా మనం మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ తీసుకుంటేనే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఒక రాంగ్ అండి. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇలా తీసుకున్నాం ఒక లేయర్లోనే ఉన్నాయన్నమాట. దీని మీద ఇది ఓవర్లాప్ అయ్యింది కదండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని, ఈ వైట్ దాన్ని మాత్రం మనం మూవ్ చేయాలన్నా, సైజ్ తగ్గించుకోవాలన్నా, ఇలా క్రాప్ చేయడానికి సెలక్షన్ టూల్ తీసుకున్నాం కదండి. ఇలా క్రాప్ చేస్తే ఇలా వైట్ వరకే క్రాప్ చేయాల్సి వస్తుంది. ఇలా పూర్తిగా దాని రౌండ్ పోయింది కదా, దాని వరకు క్రాప్ చేసినా మన కింద వైట్ వచ్చేస్తుంది, కట్ అయిపోద్ది. అందుకని మనం సేమ్ లేయర్లో డ్రా చేయకూడదు. సో ఇంకొక లేయర్ తీసుకున్నాను, రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాను, డ్రా చేశాను, సైడ్కి మూవ్ చేశాను. పైన ఓవర్లాప్ కూడా కావాలంటే చేసుకోవచ్చు ఇలాగా. ఓకేనండి, నాకు ఈ లేయర్లో ఇంకొక రెక్టాంగిల్ తీసుకుంటాను, బ్లాక్ కలరు. అది సైడ్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక రెక్టాంగిల్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను రెక్టాంగిల్ తీసుకున్నాను, గ్రీన్ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి గ్రీన్ డ్రా చేసాం. మనకి బోర్డర్ గ్రీన్ ఉంది, ఈ కలర్ కూడా గ్రీన్ తీసుకోవాలి. ఇది గ్రీన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సేమ్ కలర్. ఓకేనండి, ఇది సైడ్ క్లిక్ చేద్దాం. మళ్ళీ ఇంకొక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఇంకొక రెక్టాంగిల్ వచ్చేసరికి గ్రీన్ కాదండి, బ్లాక్ తీసుకుందాం. బ్లాక్ తీసుకున్నాను, మూవ్ చేశాను ఇక్కడికి. అదొక హాఫ్, ఇదొక హాఫ్ అనమాట. మనం ఫిల్ కలర్ కూడా బ్లాక్తో ఫిల్ చేసుకోవచ్చు. ఓకే కదండి, ఇలా సెట్ చేశాను. నాకు ఇది కూడా బ్లాకే బెటర్ అనిపించింది. ఓకే, మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మనకు కావాలంటే ఇది మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేయర్లో వచ్చేసరికి టెక్స్ట్ తీసుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే మనకి పెయింట్ అని రావాలి కదా. ఇక్కడ పెయింట్ అని లెటర్స్ వైట్ రావాలి కాబట్టి పెయింట్. ఓకే, పెయింట్ ఎంఎస్ పెయింట్ కదండి. క్యాప్స్లోకి ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఇచ్చాను.
ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ టైప్ కావాలనేది ఇక్కడ ఇవ్వచ్చు. మనం ఏది ఈ ఫ్రాంక్లిన్ లాగా ఈ టెక్స్ట్ టైప్ ఏ టైప్ కావాలనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లెటర్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కవర్ చేశాను, చూడొచ్చు మీరు ఇక్కడ. నాకైతే ఇది నచ్చిందండి. ఇది ఫ్రాంక్లిన్ గోటి, ఇదైనా బాగుంది. ఇక్కడ టెక్స్ట్ సైజ్ ఇక్కడే పెంచేసుకోవచ్చు అండి మనకు కావాల్సినంత. తర్వాత మనం సెలక్షన్ టూల్ వాడి తగ్గించుకోవచ్చు. మనం అన్నీ సెలెక్ట్ చేసి అన్నీ ఓకే అనుకునేదాకా ఇది ఇలాగే ఉంచాలి. టెక్స్ట్ టూల్ బోల్డ్ కావాలా వద్దా అనేది ఇక్కడ సెలక్షన్, ఇటాలిక్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఓకేనండి, నాకు ఇలా ఓకే, నేను సాటిస్ఫై అయ్యాను, అందుకని సైడ్ క్లిక్ చేసేస్తున్నా. ఓకే అండి, నెక్స్ట్ దీనికి సెలక్షన్ ఇచ్చి ఇది నాకు కొంచెం రెగ్యులర్గా అనిపిస్తుంది, దానికోసం నేను స్క్యూ చేస్తున్నాను. వెర్టికల్గా ఒక 5% స్క్యూ చేస్తున్నా. కొంచెం స్టైల్గా మారింది చూడండి, నాకు ఇలా కావాలంతే జస్ట్. ఓకే, నెక్స్ట్ లేయర్లో ఇది వీడియో ఎన్నో వీడియో అనేది ఇక్కడ రాస్తాను అనమాట. దీనికి ఒక షేప్ కావాలి నాకు. అయితే రౌండ్ రెక్టాంగిల్ తీసుకుంటాను. రౌండ్ రెక్టాంగిల్ తీసుకుని ఇట్లానే అవుట్లైన్ బ్లాక్ టోటల్గా ఒకే కలర్ తీసుకోవాలి. దీంట్లో నన్ను పెట్టేసి ఏ కలర్ తీసుకున్నాము, ఎల్లో తీసుకున్నామండి. ఎల్లో కలర్ తీసుకుని ఫిల్ కూడా విత్ ఎల్లోనే. ఓకేనా, నెక్స్ట్ వచ్చి సెలక్షన్ తీసుకుని మనకు కావాల్సిన చోట్ల ఫిల్ చేసుకోవచ్చు. ఇది కొంచెం రొటేట్ చేస్తున్నాను. ఇది నచ్చకపోతే మళ్ళీ రిమూవ్ చేసేస్తానండి, దాంట్లో డౌటే లేదు. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. నెక్స్ట్ లేయర్ తీసుకున్నాం. నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి ఇక్కడ వీడియో 1 అని రాస్తాను అనుకోండి. సపోజ్ ఇక్కడ ఎంఎస్ పెయింట్లో మెయిన్ టూల్స్ ఏమేమిటి అనేది ఇక్కడ రాయాలి కదా నేను. సో మెయిన్ టూల్స్ అనే దానికి కూడా ఒక జస్ట్ ఓకే రెక్టాంగిల్ ఓకే, నాకు ఇట్లా తీసుకుందాం. తీసుకుని కలర్ ఏం పెడదాం, రెడ్ తీసుకుంటున్నాను. ఫిల్ విత్ కూడా రెడ్డే, కాకపోతే నాకు ఇది ఏమవ్వాలంటే బ్యాక్ సైడ్కి వెళ్ళాలన్నమాట రెడ్ కలర్ అనేది. సో ఈ లేయర్ని ఏం చేస్తానంటే వైట్ కన్నా కిందకి తీసుకొచ్చేసాను. ఓకేనండి, ఇప్పుడు మళ్ళీ సెలక్షన్ టూల్ తీసుకుని జస్ట్ నాకు కావాల్సినట్టు డ్రాగ్ చేసుకుని ఓకే సైడ్ క్లిక్ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడే మళ్ళీ న్యూ లేయర్ కొడితే దీనిపైన న్యూ లేయర్ క్రియేట్ అవుతుంది సెలక్షన్ ఉన్న లేయర్కి, కానీ నాకు ఈ లేయర్ పైనే మళ్ళీ క్రియేట్ అవ్వాలని. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్ ఒకటి తీసుకుంటున్నానండి. సర్కిల్ తీసుకుని ఇలా డ్రా చేద్దాం. ఇక్కడ ఏమని పెడతానంటే మళ్ళీ ఫిల్ కలర్, కాకపోతే నాకు ఇక్కడ రెడ్ వద్దు, స్కై బ్లూ తీసుకుంటున్నాను. ఓకేనండి, దీంట్లో వచ్చేసరికి మనం వర్క్ డీటెయిల్స్ పెట్టుకోవాలన్నమాట. అందుకోసం ఇది చూసారా, ఇట్లా ఆల్రెడీ మనకి చేసిన దాంట్లో పోయిందనమాట, కట్ అయిపోయింది. ఎందుకంటే సెలక్షన్ మనకి ఇక్కడ వరకే అవుతుంది, అవుట్ సైడ్ కావదు. సో మనం ఈ షేప్ని కంట్రోల్ చేస్తున్నాను, నాకు నచ్చలేదు. ఓకేనండి, లేయర్ అయితే ఖాళీగానే ఉంది. ఈ షేప్ తీసుకునేది సెంటర్లోనే తీసుకుందాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి రిస్క్ వద్దు. ఓకే, ఫిల్ కలర్, ఓకే సెలక్షన్, జస్ట్ సెలెక్ట్ చేసి నాకు ఎలా కావాలనేది మళ్ళీ నెక్స్ట్ ఇలా కావాలనేది ఇక్కడ సెట్ చేసుకుంటాను. లాస్ట్లో స్పేస్ చూసుకుని కావాలంటే సైజు కూడా ఇలా తగ్గించుకుని ప్రస్తుతానికైతే ఇక్కడ సెట్ చేస్తున్నాను. దీంట్లో ఇంకేదైనా రాసుకుందాం. ఓకే, సైడ్ క్లిక్ చేశాను. ఇలా మనం ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్కి సపరేట్ చేసుకుంటూ హైలైట్ చేసుకోవడానికి ఇవన్నీ షేపుల ద్వారానే యూజ్ చేసుకోవాలన్నమాట. థంబ్నెయిల్కి అయితే ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక లవ్ సింబల్ ఉంది చూడండి, ఇది కూడా తీసుకుందాం, యూజ్ చేద్దాం, అన్నీ ఉన్నాయి కదా. ఓకే,
దీనికి కలరు రెడ్ ఇస్తాం బెటరు, మ్యాక్సిమం అదే. సారీ, కంట్రోల్ Z. ఓకే, సెలెక్షన్ టూల్, ఇది కూడా ఒక చోట్ల పెడదాం. దీంట్లో కూడా ఏదైనా టెక్స్ట్ రైట్ చేద్దాం. బాగా డామినేట్ చేస్తుంది, బాగాలేదు. ఫస్టే మనకి ఎలా కావాలనేది మన మైండ్లో ప్రిపేర్ అయిపోతే వర్క్ ఇంకా టైం తక్కువ అవుతుందండి. నేను ప్రజెంట్ అయితే జస్ట్ ఏది ఎలా వాడాలనే దానికోసం మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఈ విధంగా చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎంటీ స్పేస్ ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టిన ఒక స్టిక్కర్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ స్టిక్కర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చూద్దాం. ఇక్కడ మీరు క్రోమ్కి వెళ్ళారంటే లాగిన్ అయితే పింట్రెస్ట్ అని ఉంది చూడండి, మీకు ఐడియా ఉంటుంది. పింట్రెస్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. పింట్రెస్ట్లో మనం ఎలాంటి స్టిక్కర్ కావాలన్నా మనం ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట. ఊరికే ఒక టాయ్ స్టిక్కర్ ఫర్ థంబ్నెయిల్, మనం ఏది కావాలన్నా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో నెట్లో ఉంటాయి, ఈ టైప్ కానీ లేదంటే ఈ సింబల్ కానీ, మనకి ఏ సింబల్స్ కావాలన్నా ఏ స్టిక్కర్స్ కావాలన్నా ఇలా దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, నేను ఈ ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను. జస్ట్ డౌన్లోడ్ అని కొట్టండి, డౌన్లోడ్ ఇమేజ్. మనకి ఎక్కడ కావాలి అనేది అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ఒక నేమ్ ఇచ్చుకోండి, సేవ్ అనండి. మనకి ఇంపోర్ట్ చేయడం తెలుసు కదండి. ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ టు క్యాన్వాస్ ఫ్రమ్ ఫైల్, మనం ఇచ్చిన నెంబరు ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ చూసారా, బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేయగానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది చూడండి, షార్ట్కట్ దాన్ని క్లిక్ చేయండి. రిమూవ్ అయిపోయింది ఈజీగా, ఎక్కువ కష్టపడక్కర్లేదండి. మనం ఇట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం. జస్ట్ ఇది వావ్ అన్నట్టుగా ఉంది కదా, ఇలా పెడదాం, దీనిపైన పెడదాం. ఓకేనండి, సైడ్ క్లిక్ చేస్తే చాలు. నెక్స్ట్ అలాగే మనం ఇంపోర్ట్ చేసుకున్న ఆల్రెడీ నేను తీసుకున్నాయి, ఓపెన్ అనకూడదు, సారీ, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు. ఓకేనండి, జస్ట్ ఇలా ఉందాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం. ఓకేనా, ఇక్కడ ప్రతిదీ మనం ఇట్లా కర్సర్తో మూవ్ చేయకుండా జస్ట్ ఇలా పెట్టేసి మనం ఇక్కడ లైట్గా ఉంది చూడండి, అడ్జస్ట్మెంట్ కోసం జస్ట్ డౌన్ యారో ప్రెస్ చేయొచ్చండి. ఇలాగా ఎక్కడ వరకు రావాలంటే మనం అక్కడ వరకు. ఓకేనండి, ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత సైడ్ క్లిక్ చూడొచ్చు మీరు. ఇక్కడంతా సింపుల్గా మనం ఇప్పటి వరకు నేర్చుకున్న పెయింట్లో ఉన్నవే యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇలాగా థంబ్నెయిల్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మనం ఏదైనా డ్రాయింగ్ పెన్సిల్ యూజ్ చేసి కానీ బ్రషెస్ యూజ్ చేసి కానీ ఒక డ్రాయింగ్ వేసుకుని దాంట్లో ఫిల్ కలర్స్ ఇచ్చుకుని షేడింగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. షేడింగ్స్ కూడా ఎలా ఇచ్చుకోవాలో మీకు పెన్సిల్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, బ్రష్ సైజ్ కానీ ఇక్కడ ఒపాసిటీ ఉంది కదండి, ఈ ఒపాసిటీ కూడా యూజ్ చేసి మనం లేయర్స్గా షేడ్స్ వచ్చేలాగా వేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ క్లాస్ కంటిన్యూ చేద్దాం. థంబ్నెయిల్ క్లాస్ కదండి. మీరు ఏదైనా ఎలాంటిదైనా నేర్చుకోవాలి, దీంట్లో ఎలా చేయాలి అని అడిగితే నేను అది కామెంట్లో ఎక్కువ మంది అడిగిన డౌట్ని తీసుకుని మళ్ళీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీకు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది డౌట్ ఉందండి అని నేను కామెంట్స్లో డౌట్ అడిగినా నేను అది చూసి దానికి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక ఈ స్టిక్కర్స్ ఈ బ్యానర్స్ బ్యాక్గ్రౌండ్స్ సరిపోతాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఎంటీగా ఉంది, దీనికి ఏదన్నా ఒక షేప్ తీసుకుంటే అయిపోతుంది పని. ఇక్కడ ఏమున్నాయి షేప్స్, ఇంక మనకి ఏది ఇది ఇలా ఇది తీసుకున్నాం, మీకు వీడియోలో కూడా చెప్పాను భలే ఉందని. దీనికి ఒకటి తీసుకోవచ్చు, షేపు చక్కగా ఉంటుంది. ఓకే,
కలర్ ఏం తీసుకుందాం, ఎల్లో, స్కై బ్లూ, ఇది ఆల్రెడీ యూజ్ చేసాం. ట్రై చేద్దాం ఎలా ఉందో. బాగానే ఉంది, అంత డామినేట్ అవ్వట్లేదు. సో ఇదొకటి. ఓకే, ఇంకేముంది? ఇప్పుడు ఇదే సేమ్ మనకు కావాలంటే ఒక్క నిమిషం అండి, మనం లేయర్ తీసుకోవడం మర్చిపోయాం క్లాస్ చెప్పేదిలో. అన్నీ ఈ లేయర్లోనే క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నాకు స్టిక్కర్స్ వరకు ఈ లేయర్లో ఉంటే చాలు. దీంట్లో ఈ లేయర్లు ఏమేమి ఉన్నాయి చూసారు కదా ఇక్కడ. ఇప్పుడు తీసుకున్న షేప్ ఒకటి ఉంది, వద్దు. తర్వాత స్టిక్కర్ వేసామా, కంట్రోల్ వై కొడుతున్నాను. సో దీని వరకు డిలీట్ చేయొచ్చు, సపరేట్ లేయర్ కాబట్టి సపరేట్గానే ఉంది కాబట్టి సెలెక్ట్ చేయడం, జస్ట్ డిలీట్ అంటే పోతుంది. దీని వరకైనా తీసేయచ్చు డిలీట్ అని, మనం ఒక్కొక్కటి ఒక్కో లేయర్లు పెట్టుకోవచ్చు. కానీ ఈ స్టిక్కర్స్ నాకు ఓకే, దూరంగా ఉన్నాయి కదా, నో ప్రాబ్లం, ఎక్కడ కట్ అవ్వలేదు. నేను దీన్ని కావాలంటే ఇక్కడ వరకే సెలెక్ట్ చేసి మూవ్ చేసుకోవచ్చు, ఏది డిస్టర్బ్ అవ్వదు. ఎప్పుడైతే దీని మీదకి వెళ్ళిందో డ్రాప్ చేసినప్పుడు మళ్ళీ వదిలేసానంటే ఇప్పుడు ఈ స్టిక్కర్ ఆ స్టిక్కర్ కంబైన్ అయిపోతే ఒక లేయర్లో ఉన్నాయి కాబట్టి. సో మనకి సెలక్షన్ ఏరియా కోసం ఇదిగో ఇలా టచ్ అవ్వకుండా ఇలా దూరంగా ఉన్నంతసేపు ఒక లేయర్లో పెట్టుకున్నా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకేనండి. ఓకే, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అక్కడికి వచ్చేసాడు పిల్లాడు. ఓకే, నెక్స్ట్ లేయర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం అనుకున్న షేప్ కూడా తీసుకుంటున్నాను, డ్రా చేశాను, ఫిల్ ఆప్షన్ చేశాను. ఇప్పుడు మనకి సేమ్ డ్రా కావాలి, మళ్ళీ ఇలాంటి షేపే కావాలి అంటే జస్ట్ మనం ఇట్లా కాపీ చేసి లాగేయచ్చండి. సో ఇలా సెలెక్ట్ చేసుకుని కొత్త లేయర్లోనే ఉంది కాబట్టి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసేయచ్చు. దీన్ని కంట్రోల్ సి అన్నాను, కంట్రోల్ వి అన్నాను, ఒకటి వచ్చింది చూడండి, సేమ్ వచ్చింది. ఇలా డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు. లేదు ఇంకో విధంగా ఇలా డూప్లికేట్ చేయొచ్చు అంటే కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. ఓకే, ఇక్కడ లేయర్ మీద రైట్ క్లిక్ ఇస్తే డూప్లికేట్ లేయర్ అని ఉంది కదా, డూప్లికేట్ లేయర్ తీసుకున్నాం. డూప్లికేట్ లేయర్ తీసుకున్నాం కాబట్టి ఆ లేయర్లో ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లోనే డూప్లికేట్ అండి. దీని కింద ఒక లేయర్ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సెలక్షన్ టూల్లో ఉన్నప్పుడు జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం, యారో ప్రెస్ చేస్తే చాలు, మన యాంగిల్తో సహా మొత్తం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. దీనికి కావాలంటే మళ్ళీ సపరేట్గా వేరేది ఇచ్చుకోవచ్చు కలరు, ఫిల్ కలర్ తీసుకుని. ఓకేనండి, మళ్ళీ మూవ్ చేస్తే చూడండి, సెలక్షన్ చేసి సెలెక్ట్ చేశాను, మూవ్ చేస్తే ఇది పై లేయర్ కాబట్టి పైన ఉంది. దీన్ని షేడింగ్ కూడా వాడుకోవచ్చు అండి, మనకు అవుట్లైన్స్ లాగా ఇట్లా షేడింగ్ విధంగా. ఇంకొంచెం పైకి వెళ్దాం, లెఫ్ట్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు దాని షాడో లాగా ఉంది చూడండి, ఇది ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాకపోతే ఇది షాడో అనేసరికి మనకు బ్లాక్ ఉండాలి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కింద లేయర్ని సెలెక్ట్ చేసుకుందాం. కింద లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఫిల్ కలర్ తీసుకున్నాం, బ్లాక్ తీసుకున్నాం. జస్ట్ ఇక్కడన్నా సరే మన బ్యాక్గ్రౌండ్దే అవుతుంది. బ్లాక్ కనబడుతుంది, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీకు బ్యాక్గ్రౌండ్ షేడింగ్ వచ్చేసింది. సో ఈ విధంగా కూడా లేయర్ చూసుకోండి. ఇక్కడ ఆఫ్ చేస్తే కనబడుతుంది, బ్యాక్గ్రౌండ్ కనబడుతుందండి ఇప్పుడు డిఫరెన్స్. అలాగా మీకు ఇక్కడ కలర్ మారిస్తే మీకు క్లియర్గా వస్తుంది. ఇక్కడ కూడా తీసేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనండి, పై లేయర్ ఆపితే మనకి కింద లేయర్ తెలుస్తుంది. అంటే దీనిపైన అది ఉంది కాబట్టి ఆ బ్లాక్ అనేది ఇక్కడ తెలియట్లేదు, ఆల్రెడీ అదే షేపు. సో సేమ్ లేయర్ని డూప్లికేట్ చేశాను, కొంచెం డ్రాగ్ చేస్తే అది షేడింగ్ కింద మారిందనమాట. మళ్ళీ యాజ్ ఈజ్గా బ్యాక్గ్రౌండ్ ఆన్ చేస్తున్నాను, మళ్ళీ కొత్త లేయర్ తీసుకుందాం. ఇప్పుడు ఫిట్ విండో అవ్వడానికి ఏంటంటే షార్ట్కట్ కంట్రోల్ 1. ఓకే, మనం ఎక్కడున్నా కంట్రోల్ 1 అని మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒక పార్ట్ కింద ఒక లేయర్ కింద నాకు కావాలి. దీన్ని మళ్ళీ కాపీ చేసుకుంటా ఈ షాడోతో సహా. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ రెండు కలపాలనుకున్నప్పుడు పైనున్న దాన్ని సెలెక్ట్ చేసుకునే లేయర్ని ఏ రెండు కలపాలనుకుంటున్నామో ఆ పై లేయర్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి మర్జ్ డౌన్ అనాలన్నమాట. చూసారా, కంబైన్ అయిపోయింది. ఇప్పుడు ఐ బటన్ ఆఫ్ చేస్తే చూడండి, దాని వరకు మొత్తం కలిసిపోయినట్టు తెలుస్తుంది. మళ్ళీ సెలక్షన్ లేయర్ తీసుకుని దీని వరకు సెలెక్ట్ చేసి మూవ్ చేసుకోవచ్చు. లేదు మళ్ళీ సేమ్ ఇలాంటిదే కావాలన్నా కదా, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ లేయర్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుని దాన్ని యారోతో క్రిందకి ప్రెస్ చేద్దాం.
సో మనకి కింద ఉన్న బోర్డర్ అన్నీ ఒక పీస్ లాగా వచ్చింది. కానీ ఈ స్టిక్కర్ అనే దానికి బ్యాక్ సైడ్ వెళ్తే బాగుంటుంది కదండి. అందుకని ఈ స్టిక్కర్ లేయర్ని మాత్రం పైకి మూవ్ చేద్దాం. ఇలా జస్ట్ క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ఇది పైకి వెళ్ళాలనుకోండి, దీనికి రైట్ క్లిక్ ఇచ్చి, మనం ఏ లేయర్ అయితే పైకి వెళ్ళాలనుకో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడొచ్చు మూవ్ అప్ మూవ్ డౌన్ ఉంది. ఇక షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, కాకపోతే మనం అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇస్తే లేయర్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు పిల్లవాడికి వెనక్కి వెళ్ళిపోయింది చూసారా. దీంట్లో కూడా ఏదైనా టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. నేను ఇంకొక లేయర్ సేమ్ అలాగే తీసుకుంటున్నాను. డూప్లికేట్ లేయర్ సెలెక్ట్ చేస్తున్నాను, మూవ్ చేస్తున్నాను. అలా నేను 3 తీసేసుకున్నా రిబ్బన్స్. ఈ స్పేసెస్ ఇక్కడ చూసుకుని సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంతవరకు అయిపోయిందండి. ఇక్కడ వరకు నేను ఇక ఓకే సాటిస్ఫైడ్. ఇక్కడి నుంచి టెక్స్ట్ లేయర్స్ తీసుకోవాలి. మనం ఏదైనా సరే చేస్తున్నామంటే దానిపైన టెక్స్ట్ లేయర్ తీసుకోవడం మంచిది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ తీసుకుందాం. ఎల్లో కలర్ కనబడుతుందండి, ఇక్కడ ఆఫ్ చేసి చూడండి తెలుస్తుంది. ఓకేనండి, ఈ లేయర్ సెలెక్ట్ చేసిన తర్వాతే న్యూ లేయర్ యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఎల్లో లేయర్ పైన న్యూ లేయర్ వస్తుంది. సో ఈ న్యూ లేయర్లో టెక్స్ట్ తీసుకున్నాం. టెక్స్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏ అని ఉంది కదా, అది క్లిక్ చేసి జస్ట్ ఎక్కడైనా సరే ఇక్కడ ట్యాప్ చేసి మనం టెక్స్ట్ అనేది టైప్ చేయొచ్చు. ఇది ఏమిటి, వీడియో 1 అని ఒక థంబ్నెయిల్ అనుకుందాం. క్లాస్ 1 కానీ సరే, క్లాస్ 1 అని పెడుతున్నా. చూడొచ్చు మీరు ఇక్కడ క్లాస్ 1. ఓకేనండి, సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇది ఓకే బాగానే ఉంది టెక్స్ట్. లేదంటే మార్చుకుందాం. ఇక్కడ క్లాస్ 1కి ఇది ఎలా ఉంది, ఇది కొంచెం క్లాసీగానే ఉంది, బాగుంది లుక్ చూస్తే. బోల్డ్ ఆఫ్ చేద్దాం. బోల్డ్ వర్క్ అవ్వట్లేదు. సో ఆల్రెడీ టెక్స్ట్కి డిఫాల్ట్గా బోల్డ్ ఉందన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. మనకి ఈ సైజు ఇప్పుడు ఇలా తగ్గిస్తే తగ్గదండి. చూడండి, మనం టెక్స్ట్ హైలైట్లో ఉన్నప్పుడు, టెక్స్ట్ సెలక్షన్లో ఉన్నప్పుడు మనకి సైజు లెటర్ సైజ్ తగ్గదు. అది ఇమేజ్ ఫార్మాట్లోకి వెళ్ళాలి. ఇంకా టెక్స్ట్ ఫార్మాట్లోనే ఉన్నాం, అంటే ఎడిటింగ్ చేసే ఫార్మాట్లోనే ఉన్నాం ఇంకా. సో ఇక్కడ సెలక్షన్తో మనం సైజింగ్ చేయలేం. లెటర్ సైజింగ్ మాత్రం జస్ట్ బాక్స్ మాత్రం ఎడిట్ చేసుకోగలం. ఇట్లా నిలువుగా రావాలా, క్లాస్ 1 అని నిలువుగా రావాలంటే ఇలా విడ్త్ తగ్గించుకుంటే సరిపోతుంది. విడ్త్ తగ్గించి నిలువుగా పెట్టాను అనమాట. చూడొచ్చు ఇక్కడ క్లాస్ 1 అయినా హైట్ సరిపోలా. చూడండి, జాగ్రత్తని మూవ్ చేసేటప్పుడు సెలక్షన్ పోవచ్చు. ఇలా క్లాస్ 1 నిలువుగా పెట్టుకున్నాం. ఇలా మనం చేసుకోవచ్చు. అది విడ్త్ కంజెస్టెడ్గా ఉంటే అలా అవుతుందన్నమాట. సో ఈ బాక్స్ అంతవరకే కానీ నెంబర్ని తగ్గించదు. ఇలా సెలక్షన్లో ఉన్నప్పుడే ఇక్కడ ఏ ఆప్షన్ అయినా వర్క్ అవుతుందండి. అలా సెలక్షన్లో ఉన్నప్పుడు ఇదంతా ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేస్తే మనం సైజ్ ఇక్కడ తగ్గించుకోవాలి. 22 మరీ చిన్నదైపోయింది. 28 కొంచెం బెటర్. 36 ఇక్కడ పెట్టి చూద్దాం. ఫస్ట్ అయితే సెట్ అయ్యేలాగానే ఉంది. రొటేట్ చేద్దాం. ఓకే, క్లాస్ 1 బాగానే ఉంది. ఓకేలేండి. ఇప్పుడు అంతా ఒక ఇట్లా మనకి ఓకే బాగానే ఉంది అన్నప్పుడే సైడ్ క్లిక్ చేయండి. అప్పుడు ఇవంతా పోతుంది అనమాట. ఓకే, సైడ్ క్లిక్ చేసాం. కలర్ చేంజ్ చేయలేదు. ఈ కలర్ నాకు నచ్చలేదు అనమాట. నేను బ్లాక్ కలర్ పెడదాం అనుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఒకటే ఆప్షన్, మళ్ళీ ఈ టెక్స్ట్ లేయర్ని డిలీట్ చేసి లేదా క్లియర్ చేసి ఈ లేయర్ని మళ్ళీ టెక్స్ట్ తీసుకుని మళ్ళీ టైప్ చేయడం. నెక్స్ట్ ఇంకోటి అంటే ఫిల్ ఆప్షన్ తీసుకుని బ్లాక్ అని తీసుకున్నాను. ప్రతి దాంట్లో ఫిల్ చేసుకోవాలి, కానీ అంత క్లారిటీ రాలా. సో నాకు ఇది నచ్చలేదు. ఈ ప్రాసెస్ అయితే నేను ఫాలో అవను. సో ఏం చేస్తున్నాను, లేయర్ మొత్తం క్లియర్ చేసేస్తున్నాను. Ctrl+Z. ఓకే, లేయర్ క్లియర్గా ఉంది. ఓకేనండి. ఓకే, లేయర్ సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ టెక్స్ట్ తీసుకున్నాను. ఈసారి బ్లాక్ ఆల్రెడీ సెట్ చేసుకున్నా ముందు జాగ్రత్త. జస్ట్ క్లాస్ అని కొట్టేస్తున్నా. క్లాస్ 1 దట్స్ ఆల్. ఆల్రెడీ మనం సెట్ చేసిన సైజులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే వచ్చేసింది. నో ప్రాబ్లం. ఓకే, రైట్, సూపర్.
సైడ్ క్లిక్ చేస్తున్నాను. క్లాస్ 1 బాగానే ఉంది, MS Paint బాగానే ఉంది. తర్వాత రీసైజింగ్ అంతా మళ్ళీ నచ్చకపోతే చేసుకుందాం. టుడే టాపిక్ అని ఇక్కడ రెడ్లో పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ కూడా ఇప్పుడు టెక్స్ట్ అనుకున్నాను కదా, టెక్స్ట్కి ఇప్పుడు ఈ రెడ్ కలర్ మీదే నేను టెక్స్ట్ ఇవ్వాలనుకున్నాను. సో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను, న్యూ లేయర్ సెట్ చేసుకున్నాను, న్యూ లేయర్ అని టెక్స్ట్ అంటున్నాను. ఇక్కడ టుడే టాపిక్స్ అని పెడదాం. ఓకే అండి, Ctrl+A సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడే కలర్ కూడా చేంజ్ చేసేస్తాను. వైట్ కలర్ తీసుకుందామా, గ్రీన్ తీసుకుందామా? ఓకే, గ్రీన్ తీసుకుని చూద్దాం. కొంచెం బాగా ఇదిగా ఉంది, వైట్ తీసుకుందాం. ఓకే, ఇది బాగానే ఉంది, కానీ లెటరింగ్ దీనికి దానికి ఒకటి ఎందుకు, లెటర్ మారుద్దాం. ఓ మరి దారుణం ఉంది, ఎవరికి అర్థం కాదు. ఇది కొంచెం బాగానే ఉంది, హెడ్డింగ్ లాగా. ఓకే, సైడ్ క్లిక్ చేసి చూద్దాం. టుడే టాపిక్స్ గుడ్, బాగానే ఉంది. ఇక్కడ జస్ట్ పక్కకు జరిపి ఇక్కడ ఒక సింబల్ ఏదైనా సెట్ చేద్దాం. సరే, ముందైతే క్లిక్ చేసేద్దాం. యారో బటన్ తీసుకుంటున్నాను. యారో ఓకే. ఓకే, మీకు నచ్చినట్టు మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. టుడే టాపిక్స్ బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వైట్ తీసుకుని దాని మీద న్యూ లేయర్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్టార్ సెట్ చేద్దాం. బటన్స్ కింద స్టార్ సెట్ చేసి, స్టార్కి ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అలాగే డ్రా చేస్తే వైట్ వచ్చేస్తుంది. బ్లూ తీసుకున్నాను, జస్ట్ స్టార్ డ్రా చేసి బాగానే ఉంటుంది. ఇది ఫిల్ చేస్తున్నాను. ఓకే, బాగానే ఉంది. డాట్స్ కింద వాడుకుంటున్నాను. ఓకే అండి, సెలెక్ట్ చేశాను. కొంచెం మూవ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ దీనికే కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ ఇక్కడ వచ్చింది, బ్లూ కలర్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలిసిపోయింది. నెక్స్ట్ ఇలాగా ఇంకొకటి పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ టాపిక్స్కి మనకే సెట్ చేస్తున్నాం అంతే. ఒక 4 టాపిక్స్ అనుకుందాం. ఓకే, సైజు కూడా సెట్ చేసుకోవచ్చు. గ్యాప్స్ మనమే సెట్ చేసుకోవాలి, అంతకన్నా వేరే ఆప్షన్ అయితే లేదండి మనకి. నెక్స్ట్ వచ్చేసరికి టాపిక్స్ ఏమేమి చెబుదాం. MS Paintలో ఇప్పుడు జస్ట్ ఇమేజెస్ కానీ అలా తీసుకుందాం. టెక్స్ట్ అంటే వీడియోలో కవరేజ్ చేసిన పాయింట్స్ డ్రా చేద్దాం. టైప్ చేద్దాం ఇమేజెస్ సెట్టింగ్స్. ఓకే, డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, బాగానే ఉంది. కలర్ మార్చేద్దాం. సైజు కూడా సరిపోయింది, కలర్ మారుద్దాం. టెక్స్ట్ స్టైల్ కూడా మారుద్దాం. పైది కిందది ఒకేలాగా ఉంటే బాగలేదు. ఈ కలర్ తీసుకుందాం, గ్రీన్. చూడండి, పర్వాలేదు. టెక్స్ట్ స్టైల్ మారిస్తే కొంచెం బెటర్గా ఉండొచ్చు. కాస్త థిక్గా ఉన్నట్టు కొంచెం బెటర్గానే ఉంది. ఇది వాడి చూద్దాం. సైజు సరిపోద్దులేండి. ఇక్కడ డాటెడ్ లైన్ మీదే పెట్టండి, అప్పుడు మూవ్ యారో వస్తుంది. ఓకే, ఓకే, రైట్, బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ కొత్త తీసుకుందాం. కొత్త తీసుకుని ఇమేజ్ సెట్టింగ్స్, తర్వాత కలర్ సెట్టింగ్స్ అని పెడదాం. మనకు కావాల్సింది ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఒక టెక్స్ట్ లేయర్స్ కూడా ఇవన్నీ ఒక లేయర్లోనే పెడుతున్నాను. ఎందుకంటే నేను ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్కి దీన్ని క్రాప్ చేసి అక్కడ వరకు మూవ్ చేయగలము. అందుకని ఇలా పెట్టుకోవచ్చు. ఒకదాని మీదకి ఒకటి ఓవర్లాప్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీగా సపరేట్ లేయర్ తీసుకోండి. మళ్ళీ తర్వాత చేంజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. తర్వాత లేయర్స్ అని పెడదాం. ఏదో ఒకటి మీకు చెప్పిన క్లాసుల్లో ఒకటి అన్నట్టు. నేను ఇది పర్టికులర్గా యూజ్ చేద్దామని కాదు, మీకు ఒక ప్రాక్టీస్ కింద చెప్తున్నాను అన్నమాట.
ఇలా కొంచెం మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కదండి, పెయింట్ అంటే ఏంటి, ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు, ఒక అవగాహన వస్తుంది కదా. దానికోసం ఈ వీడియో. కాస్త బోరింగ్ అనిపించవచ్చు, కాకపోతే తప్పదు, బలవంతంగా అయినా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే అండి. ఇక్కడ సరే అండి, బ్రషెస్ అని పెట్టేద్దాం, ఇది ఒక టాపిక్. ఓకే ఓకే, ఇది చూసుకోండి లైన్ కూడా, లేదంటే జస్ట్ యారోతో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత. ఓకే, నాకు ఇక వరకు బాగానే ఉందనిపించింది. నెక్స్ట్ వచ్చి ఈ కిందేమో సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటివి సెట్ చేసుకోవచ్చు. దానికి నేను బ్రష్ తీసుకుంటున్నాను. బ్రష్ తీసుకుని సైజ్, ఈ బ్రష్ వద్దు, గ్రాఫ్ ఆయిల్ బ్రష్ తీసుకుందాం. పెద్ద చేస్తున్నాను. ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి. దీంట్లో మనం ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి అనమాట. పెయింట్ ఇది కదండి, కొంచెం బాగుంటుందని ఈ సెటప్ చేస్తున్నాను అంతే. ఓకే రైట్, దీనిపైన ఇప్పుడు ఒక లేయర్ తీసుకుంటున్నాను. మళ్ళీ టెక్స్ట్ తీసుకుందాం. ఇక్కడ టెక్స్ట్ ఏమని చేస్తాం, సబ్స్క్రైబ్, లైక్ పెడదాం. లైక్, వైట్ తీసుకుందాం. ఓకే, వైట్ మూవ్ చేసి లైక్. ఇప్పుడు ఒక చిన్న సమస్య ఉందండి, చూడండి మీరు. ఇక్కడ చెయ్యండి అని మనం తెలుగులో టైప్ చేయాలి. యాక్చువల్గా దీంట్లో పెయింట్లో మనకి తెలుగులో టైప్ చేయడానికి అంత ఈజీ ఏం కాదు, కొన్ని సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్, ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఇండియా అని. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మనకి, క్లిక్ చేస్తే ఇక్కడ టాస్క్ బార్ మీద ఇక్కడ తెలుగు అని తెలుగు టైపింగ్ ఉంది. కాకపోతే వాటికంటే మనం ఇంగ్లీష్ టైప్ చేస్తే తెలుగు వచ్చేది అనమాట. సో దీనికోసం మీరు ఈజీ ప్రాసెస్ ఏంటంటే, ఈ తలకాయ నొప్పి అంత వద్దు మనకి. జస్ట్ ఇక్కడికి వెళ్ళండి, ఏది క్రోమ్కి వెళ్ళండి, న్యూ ట్యాబ్ తీసుకుని గూగుల్లోకి వెళ్ళి తెలుగు కీబోర్డ్ అని కొట్టండి. తెలుగు కీబోర్డ్ తెలుగు టైపింగ్ అన్న వస్తుంది. తెలుగు టైపింగ్ ఇక్కడ డాష్ కీబోర్డ్ మనం మొబైల్లో చాలామంది యూజ్ చేస్తారు. ఇక్కడ మనకు కావాల్సింది లైక్ చేయండి కదా, CHEYANDI చెయ్యండి. దట్స్ ఆల్, అంతే. క్లిక్ చేసుకుంటే వచ్చేసింది. జస్ట్ ఇక్కడ కాపీ చేయండి, మళ్ళీ పెయింట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఆల్రెడీ బ్లింక్ అవుతుంది కదా, పేస్ట్ చేయండి. ఓకేనండి, సింపుల్గా వచ్చేసింది. లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం పక్క జరపాలి, ఇక్కడ లైక్ బటన్ పెట్టాలి కదా, ఈ బటన్ పెడదాం. ఆ బటన్కి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ క్రోమ్కి వెళ్ళి మనం పింట్రెస్ట్లో ఇంతకుముందు చెప్పాం కదండి, లైక్ అని కొడితే చాలు, దానికి సంబంధించిన స్టిక్కర్స్ అన్నీ వచ్చేస్తాయి. దీనికి కావాలంటే మనకి నెట్ కనెక్షన్ అయితే కంపల్సరీ అండి. ఇది బాగానే ఉంది, డౌన్లోడ్ అంటున్నాను. లైక్ బటన్, అలాగే నెక్స్ట్ కూడా షేర్ కావాలి కదా, షేర్ బటన్ ఎక్కడ పెడదాం, బాగానే ఉంది సింపుల్గా. డౌన్లోడ్ షేర్ బటన్, కూడా సేవ్ చేసాం. సబ్స్క్రైబ్ బటన్ చేద్దాం. సబ్స్క్రైబ్, ఇది బాగానే ఉంది కదా. ఓకే, డౌన్లోడ్ ఇమేజ్, సబ్స్క్రైబ్ బటన్
ఇంకా చాలండి, ఈ మూడిట్లో 3 అలా పెట్టేస్తానికి ఒకేసారి చేసుకున్నాను అనమాట. అంతే. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ క్యాన్వాస్ ఫైల్, ఇక్కడ లైక్ చేయాలి, సెలెక్ట్ చేసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను, సైజ్ తగ్గించుకున్నాను, తీసుకొచ్చి పెట్టేసాం. అంతే. ఓకే అండి, ఈ విధంగా సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడే మనకు టెక్స్ట్ కూడా ఇచ్చేద్దాం. టెక్స్ట్ తీసుకున్నాను, ఇక్కడ ఏమనాలి, షేర్ చెయ్యండి. ఇంతకుముందు ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ చేశాను, జస్ట్ మూవ్ చేస్తున్నాను. షేర్ చెయ్యండి. ఇది మొత్తం నాకు గ్రీన్లో కావాలి. మొత్తం సెలెక్ట్ చేసుకుని గ్రీన్ కలర్ ఇద్దాం. ఓకే, ఓకేనండి. ఇంతగా కనబడట్లేదు కదా, వైటే సెట్ చేసేస్తున్నాను. రైట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఓకే, టెక్స్ట్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, డూ మోర్ ప్రాక్టీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంజాయ్ యువర్ ఆర్ట్. ఓకే, బొడ్డోడు అడ్రస్ చేసినట్టున్నాడండి మనకి. ఓకే, నో ప్రాబ్లం, బాగానే ఉంది. ఓకేనండి, ఇక్కడ ఈ షేప్ ఎక్కడ ఉంది? ఓకే, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాను లేయర్ని. దీంట్లో కూడా మనం ఒక టెక్స్ట్ ఇవ్వాలి. దీనిపైన ఇస్తున్నాం కాబట్టి కొత్త లేయర్ తీసుకోండి బెస్ట్. లేదంటే టెక్స్ట్ లేయర్స్ అన్నీ ఒక చోట ఉన్నాయి చూడండి, టెక్స్ట్ లేయర్లన్నీ ఒక దాంట్లో పెట్టుకొని చూడవచ్చు ఎక్కడైనా. సో నాకు ఈ షేప్ ఇంకొంచెం బాగా అనుకుంటున్నాను. సో సెలెక్షన్ చేశాను, సెలెక్ట్ చేసి కొంచెం పెద్దదిగా చేసి ఇలా సెట్ చేద్దాం అనిపించింది. ఓకేనా, క్లిక్ చేసాను. నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళాను, 5 లేయర్లోకి. ఇక్కడ ఒక టెక్స్ట్ ఇద్దాం. ఇది వైట్ కలర్లో సెట్ చేసుకున్నామండి, అంత కనబడడం లేదు కదా వైట్. స్టైల్ కూడా ఓకే కదండి, బాగానే ఉంది. దీనికి ఒక వ్యూ ఇద్దాం. వెర్టికల్లో -5 ఇస్తున్నాను, ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ పెయింట్ అనేది కొంచెం పెద్ద చేద్దాం. సెలెక్షన్ తీసుకున్నాను, మళ్ళీ సైజు పెంచుతాం. నెక్స్ట్ ఒక టెక్స్ట్ తీసుకుని ఇక్కడ టెక్స్ట్ ఇద్దాం. ఓకే అండి, ఇప్పుడు చూడొచ్చు ఓవరాల్గా ఇలాగా మనం ఇంకా డెకరేషన్ చేసుకోవచ్చు. మనం ఎంత వర్క్ చేస్తే అంత బాగా ఉంటుంది వర్క్. సో ఇప్పుడు మీకు చెప్తూ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టింది. అదే మీరు డైరెక్ట్గా చేసేదైతే ఇంకా స్పీడ్గానే చేస్తారు. ఓకే అండి, ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి కదండి. ఇక్కడ సేవ్, ఒకవేళ మనం సగంలో ప్రాజెక్టు ఆగింది, ఈ లేయర్స్ అంతా ఇలాగ మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ యాజ్ ప్రాజెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ ఫైల్లో సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఫార్మాట్ చూసారా, మైక్రోసాఫ్ట్ పెయింట్ ప్రాజెక్ట్ ఫైల్. ఓకే, ఇది థంబ్నెయిల్ ప్రాజెక్ట్ అని మీరు నేమ్ ఇచ్చుకోండి. థంబ్నెయిల్ ప్రాజెక్ట్ అని సేవ్ చేయండి. పర్టికులర్ లొకేషన్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇలా సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. మళ్ళీ మనం కావాలంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు జస్ట్ ఇక అయిపోయింది, మనం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక దీంట్లో ఎడిట్ ఏం చెయ్యము అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్ అని సేవ్ యాజ్ పిఎన్జీ కానీ జేపీఈజీ, మనం థంబ్నెయిల్కి డైరెక్ట్గా ఫోటోలాగా సెట్ చేసుకోవచ్చు. జేపీఈజీ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ క్లాస్ 1 థంబ్నెయిల్ ఎడిటెడ్ అని పెడుతున్నా. ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఓకే,
సేవ్ మళ్ళీ అలా ఇమేజ్ లాగా సేవ్ చేసేటప్పుడు కూడా ప్రాజెక్ట్ ఫైల్ కింద సేవ్ చేయాలని అడుగుతుందండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రాజెక్ట్ ఫైల్ సేవ్ చేయమని చెప్పాను కానీ నేను సేవ్ చేయలేదు. అందుకని ఇమేజ్లో సేవ్ చేస్తున్నారు కదా, ప్రాజెక్ట్ ఫైల్ సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. సేవ్ చేయాలి అంటే సేవ్ యాజ్ ప్రాజెక్ట్ ఫైల్ అని సేవ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు క్లాస్ కోసమే కాబట్టి చెప్పింది, ప్రాజెక్ట్ ఫైల్ ఇక నాకు అవసరం లేదు కాబట్టి నేను కంటిన్యూ కొడుతున్నాను. జస్ట్ ఇమేజ్ లాగా సేవ్ అయిపోతుంది. ఓకేనండి, ఇక్కడ ఇమేజ్ లాగా సేవ్ అయిపోయింది చూడండి, టెక్స్ట్ టైటిల్. ఓకేనండి, ఇప్పుడు క్లోజ్ చేసేసిన క్లోజ్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది నేను చూసి నేను ఫ్రీ టైంలో రిప్లై ఇస్తాను. లేదంటే నెక్స్ట్ క్లాస్ తీసుకుని మీ డౌట్స్ వరకు ఒక క్లాస్లో మీకు క్లారిఫై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ అండి.